లైటింగ్ అంత తక్కువ అనిపిస్తుంది మీకు? ఏదైనా అవకాశం ఉంది పెంచుకుంటా ఉన్నారు. ఎవరైతే గ్రూప్ మెంబర్గా జాయిన్ చేసుకుంటారో వాళ్ళ వివాదాస్పదులు రౌడీ తీసుకుని కొంతమంది వివాదాస్పద వ్యక్తులు రౌడీ షీటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రెండు వర్గాల మధ్య, కులాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించే పనిలో పోస్టులు పెడతా ఉన్నారు. అలాంటి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు గ్రూప్ మెంబర్లుగా ఉన్న గ్రూప్ అడ్మిన్స్ కూడా అలాంటి పోస్టులు పెడితే వాళ్ళు ఆ పోస్టులను ఎంకరేజ్ చేసినట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్ కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలో మనం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళకు కూడా కొంతమంది ఈ పోస్టులు పెట్టగానే తీసేస్తూ ఉన్నారు. కొంతమంది అట్లాగే పోస్టులు పెట్టిన తర్వాత కూడా దాన్ని చూసి చూడడం, అట్లాగే కామ్గా ఉండటం వల్ల ఆ పోస్టులు అట్లాగే ఉండిపోతూ ఉన్నాయి. అది మన 69A ఐటీ చట్టం ప్రకారం అవన్నీ కూడా మనం కాగ్నిజెన్స్ తీసుకుని తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎటువంటి పోస్టులు పెట్టకుండా నిరోధించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్స్ అవన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే చట్ట ప్రకారం ఎక్స్టర్నమెంట్లు తర్వాత పీడీ యాక్ట్లు పెట్టే అవకాశాన్ని కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఉద్యోగస్తుల్ని కానీ, ప్రజల్ని కానీ, వ్యాపారస్తుల్ని కానీ బెదిరించి మీ మీద పోస్టులు పెడతాము, మాకు దీనికి డబ్బులు ఇవ్వకపోతే అని ఎవరైనా బెదిరిస్తే వాళ్ళు నిరభ్యంతరంగా భయపడకుండా పోలీసు ముందుకు వచ్చేసి రిపోర్ట్ ఇస్తే మేము తప్పకుండా కేసులు నమోదు చేస్తాము. అట్లాగే వాళ్ళ వెనక ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని కానీ, ఆ గ్రూప్ అడ్మిన్స్ని కానీ వాళ్ళని కూడా మేము బాధ్యులుగా గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.